నువ్వే సెగ్రిగేట్ చేసి చూద్దాం. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, పేపర్, కార్డ్బోర్డ్, థర్మాకోల్, క్లాత్, కార్డ్బోర్డ్, పేస్ట్, టూత్ బ్రష్, hair, mixture packet, curd packet, plastic bottle, కొబ్బరి పీచు, wet paste, glass bottle, paint tin, syringe, spray bottle, and అయిపోయింది. అమ్మా రీను సెగ్రిగేట్ చేసావా? ఇప్పుడు నీకే అర్థమైంది ఏదేది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనే సెగ్రిగేషన్. ఇది మన ఇంట్లో చేయడం కష్టం అనుకున్నాం. సో మనం తీసినప్పుడే అదిలా పాడేయచ్చు. దీంట్లో ఇల్లు ఉడిచిన మట్టి అంతా దీంట్లో వేయచ్చు, వెజిటేబుల్ వేస్ట్ దీంట్లో వేయచ్చు. తర్వాత ఇది ఎప్పుడో వస్తుంది, రోజు రాదు కదా, అప్పుడప్పుడు వచ్చేది ఇది పక్కన పెట్టచ్చు. దీని యొక్క అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. సో ఇది మన కాకినాడ మున్సిపాలిటీ వాళ్ళు తయారు చేసిన ఆర్గానిక్ మెన్యూర్ అన్నమాట. చూడే మన ఇంట్లో నుంచి వేస్ట్ తీసుకెళ్తారు చూసావా, ఆ వేస్ట్ని వీళ్ళు బంగారం కింద తయారు చేస్తారు. దిస్ గోల్డ్, ఈ గోల్డ్ని తయారు చేశారు. నేను గోల్డ్ అని చెప్తాను ఎందుకంటే మనం మొక్కలు పెంచుతాం కదా, మన మొక్కలకి న్యూట్రిషన్ అనమాట నేచురల్గా. మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన వేస్ట్తో మన కేఎంసీ వాళ్ళు తయారు చేసిన వర్మీ కంపోస్ట్. సో ఇది తయారు చేస్తున్నాం కదా. మన ఇంట్లోంచి వెళ్ళే టన్స్ వేస్ట్ దీంట్లో మిక్స్ చేస్తాం అనుకో, దీన్ని చేయలేం. మిక్స్ చేయకుండా ఉంటే దీన్ని తయారు చేయొచ్చు. ఇది ఒక మంచి ఐడియా. నెక్స్ట్ దీంట్లో ఏం వేసావు? కార్డ్బోర్డ్ వేసావు, ప్లాస్టిక్ కవర్స్ వేసావు, కర్డ్ కవర్ వేసావు. ఇలా చూసారా, మన ఇంట్లో కర్డ్ కట్ చేసినప్పుడు ఈ ముక్క తీసి పాడేమో. బికాస్ ఈ ముక్క తీసి పక్కన పాడేస్తే ఏమవుతుంది, అది మళ్ళా హానికరం, కొన్ని యానిమల్స్ తినేస్తాం. అందుకని మన ఇంట్లో ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాం. సో ఈ కవర్ని ప్రాసెస్ చేయొచ్చు. తర్వాత మన కార్డ్బోర్డ్ ప్రాసెస్, దీంట్లో వేసి అన్ని ప్రాసెస్ చేయొచ్చు. ఇది మళ్ళా రీసైకిల్ అవి మనకు వస్తుంది. సో ఎన్వైరన్మెంట్ మీద మనం బాగా తగ్గిస్తున్నాము.